బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా 2025 సంవత్సరం జులై మాసాన్ని గనక తీసుకున్నట్లయితే మొదటి అర్ధ భాగంలో మాత్రం ధనాదాయం చాలా బాగుంటుందండి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలలో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. పోటీదారులు తగ్గుతారు. అయితే ఎవరికైతే సంతానం ఉందో, పిల్లలు ఉన్నారో, సంతానానికి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావటం వల్ల మకర రాశి జాతకులు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలతో ఉద్యోగ జీవితంలో అనుకూలమైనటువంటి కాలాన్ని చూస్తారు. సులువుగా లక్ష్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ద్వితీయ వారంలో ఆకస్మిక ధనాదాయ సూచనలు ఉన్నాయి. అయితే ఈ మాసంలోని 16వ తారీఖు తర్వాత నుండి మకర రాశి జాతకులకు ఉద్యోగ విషయంలోనూ అలాగే ఆర్థిక విషయంలో అనుకూలతలు అనేవి కాస్త తగ్గుతాయి. కాబట్టి ప్రతి విషయంలో 16వ తారీఖు తర్వాత అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే విజయావకాశాలు అనేవి పెరుగుతాయండి. ఈ నెలలోని 8వ తారీఖు, 10, 11, 13 ఈ తేదీలలో మకర రాశి వారు శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయండి. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలను చూస్తారు. 16వ తారీఖు ముందు ఒకలా ఉంటుంది, 16వ తారీఖు తర్వాత ఒకలా ఉంటుంది. 16వ తారీఖు వరకు ఉద్యోగస్తులకు అధికారుల యొక్క సహాయ సహకారాలను లభించటం వల్ల ఉద్యోగంలో పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే 16 తర్వాత నుండి వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి కానీ, లేదా ఎవరికైతే ప్రభుత్వ పరంగా పర్మిషన్లు కావాలో, ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అది కూడా వీరికి కాస్త చికాకుని కలిగిస్తుంది. ఈ జూలై మాసంలో విద్యార్థులకైతే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. అయితే ఎవరికైతే సంతానం ఉందో వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మకర రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచించట్లేదు. మకర రాశిలో జన్మించి ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారో, లేదా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కానీ లేదా చదువు కోసం వెళ్ళారో వారికి అంత యోగించదండి. స్వదేశంలో ఉన్న వారికే ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. మకర రాశి వారు చెడు ఫలితాలను, ఇబ్బందులను దాటివేయటానికి వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం మంచిది. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో గృహంలో ఆకస్మిక శుభ కార్యక్రమాలు జరగటం కానీ, బంధువులకు సంబంధించినటువంటి విందు వినోదాలకు, భోజనాలకు హాజరవటం కానీ, ఇంటికి అతిథుల యొక్క రాక ఉండటం కానీ జరుగుతుంది. ఒకవేళ ఈ ఆగస్టు మాసంలో కనుక మకర రాశి జాతకులు వారి ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లయితే డబ్బు పరంగా మాత్రం, డబ్బు పరమైనటువంటి విషయాలు స్వయంగా వారే పరిశీలించుకున్నట్లయితే ఇబ్బందులు ఉండవు. పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కాకపోయినా సరిగ్గా కనుక ప్రయత్నిస్తే సమస్యలన్నీ కూడా ఆగస్టు మాసంలో దూరం అవుతాయి. మహిళలకి కొత్త అలంకరణ వస్తువులపైన మక్కువ పెరగటం వల్ల వాటి కొనుగోళ్ల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలను వింటారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పనులకు శ్రీకారం చుడతారు. ఈ మాసంలో అయితే మకర రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయండి. మీ ఇంటి శుభ కార్యక్రమాలకు వేరే వారిని ఆహ్వానించటం కానీ, లేదా మీరే విందు వినోదాలకు హాజరవటం కానీ, మనుషులను కలవటం కానీ జరుగుతుంది. ఈ మాసంలోని ప్రారంభ రోజులలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మాసాంతానికి గురుగ్రహ బలం వల్ల ఇబ్బందులు అనేవి తొలగుతాయి.
తృతీయ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి. అందరి మన్ననలను పొందుతారు. మాసాంతంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఆగస్టు మాసంలో పూర్తిగా అనుకూలించకపోయినా ఆదాయం బాగుంటుంది. గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే మీకు ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుందండి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వీరికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను అయితే చూస్తారు. ధనాదాయం బాగుంటుంది. నూతన పనులను మాత్రం ఆరంభించకపోవటమే మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే మకర రాశిలో జన్మించి కోపావేశాలు లేని వారికి, తొందరపాటు నిర్ణయాలను తీసుకోని వారికి చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు ఉంటాయి. గతం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం కొంత ఊరటైతే లభిస్తుంది సెప్టెంబర్ మాసంలో. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. అయితే బెట్టింగుల పైన ఇన్వెస్ట్ చేయటం కానీ, తక్కువ మొత్తంలో డబ్బును పెట్టి ఎక్కువ లాభాలు ఆశించే వారికి ఇబ్బందులు తప్పవు. వీలైనట్లయితే ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారు శివాలయాన్ని దర్శించటం కానీ, ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణాలు చేయటం మంచిదండి. మకర రాశి వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చేది తిరిగి రానట్లయితే, అంటే ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు చేయటంలో ఈ మాసంలో చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ పరంగా అయితే చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ధనాదాయంలో మాత్రం కొద్దిపాటి పెరుగుదలను అయితే మీరు గమనించగలుగుతారు. ఆనందకర సమయంగా చెప్పవచ్చు. అయితే ఈ సెప్టెంబర్ మాసంలోని 4వ వారం ప్రారంభం నుండి ఈ మాసాంతం వరకు కూడా, మాసం పూర్తయ్యేంత వరకు కూడా చేతిలో ధనం అనేది నిలవదు. 4వ వారం నుండి ముఖ్యంగా మహిళలు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వారు సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే సెప్టెంబర్ మాసంలోని ద్వితీయ వారంలో సంతాన సంబంధ లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కొత్త గృహ నిర్మాణ పనులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాకపోయినా మీరు నివసిస్తున్న గృహంలో మార్పులు చేయటానికి ఈ మాసం అనువైన కాలంగానే చెప్పవచ్చు. ఈ మాసంలోని 26, 27, 28, 29 ఈ తేదీలలో దూర ప్రాంత నివాస ప్రయత్నాలు లాభిస్తాయండి. అలాగే ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ కాలం అనేది అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు సెప్టెంబర్ మాసంలో బాగా చదివినప్పటికీ కూడా తెలియని భయం అనేది వెంటాడుతుంది. మొదటి 3 వారాలు పరీక్షలు రాసే విషయంలో కానీ, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే 4వ వారం మొదటి నుండి మాత్రం అధైర్యం అనేది వారిలో పెరుగుతుంది. నేను సాధించగలను అనేటువంటి నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి వీలైనట్లయితే మకర రాశి వారు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం మంచిది. ఇవి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.